ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇటు చూడు, నీ కోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఇది రిమోట్ తో దొర్లుకుంటూ వెళ్లే ఒక బాల్. నువ్వు రిమోట్ లో ఈ బటన్ నొక్కిన తర్వాత బాల్ ఇదిగో ఇలా మారుతుంది. బాస్ ఈ పక్షి చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందో అంత స్పీడ్ గా వెళ్తుంది. పక్షిగా ఉన్నంత వరకు ఇది ముద్దుగానే ఉంటుంది. రూపం మారితే ప్రమాదకరంగా ఉంటుంది. బాలుగా మారిన తర్వాత ఇది ఎలా ఎగిరి దూకుతుందంటే తల ప్రాణం తోకకు వచ్చినా దీన్ని ఎవరు పట్టుకోలేరు. అప్పుడు దీన్ని బర్డ్ గా మార్చే కంట్రోల్ చేయగలుగుతారు. నువ్వు కోరినప్పుడల్లా దీన్ని పక్షిగా మార్చుకోవచ్చు, అలాగే బాల్లా కూడా మార్చుకోవచ్చు. ఓకే జాన్, వెంటనే నాకు ₹1,00,00,000 ఇచ్చి దీన్ని కొనుక్కో. వైరస్ గారు, నా గురించి మీకు తెలియందేవి కాదు. డబ్బుల విషయంలో నేను పక్కాగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. కానీ ఒక్కసారి నేను దీన్ని చెక్ చేయాలి. తర్వాత ఒకటేంటి, ఇంత అందమైన పక్షి కోసం నేను ₹2,00,00,000 ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. సరే, త్వరగా చెక్ చేసుకో. థ్యాంక్ యూ వైరస్ గారు. జాన్, ప్రతిసారి నువ్వు నన్ను ఇలాగే మోసగిస్తున్నావు. ఇంకోసారి నీతో ఎలాంటి వ్యాపారం చెయ్యను. నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాను. చురుకైన నా మెదడులో ఇప్పుడు మెరుపులాంటి ఆలోచన మొదలయ్యింది. ఆగమ్మా, ఇప్పుడైనా ఆగు. ఆగు ఓ సునేహరి, ఒకసారి ఆగు. ఆ పక్షి ఎంత అందంగా ఉంది. అది నా సొంతం అయితే నేను ఎంతో ప్రేమగా చూసుకునేవాడిని. సునేరి, వెనక్కిరా. ఇక చాలు, నన్ను ఎంతో పరిగెత్తించావా. ఇక నువ్వు నా దగ్గర ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నిన్ను ఎవరికైనా అమ్మేస్తాను. నిన్ను నమ్ముతున్నానంటే జనం ఎవరైనా సరే నేను అడిగినంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. పెద్దనయ్య, అంత అందమైన పక్షి నిన్ను ఇబ్బంది పెట్టింది అంటే నేను ఎలా నమ్ముతాను చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి, దాన్ని నాకు ఇచ్చేయి ప్లీజ్. ఇస్తాను, కానీ ఫ్రీగా మాత్రం నీకు ఇవ్వను. నేను ₹10,000 కొన్నాను. నువ్వు నాకు ఆ డబ్బే ఇవ్వు, ఈ పక్షిని తీసుకెళ్ళు. నేను ఒప్పుకుంటున్నాను, తీసుకో. ఇందులో మొత్తం 10,000 ఉన్నాయి. అయితే సరే, ఓకే. ఈ రోజు నుంచి నా సునేరి నీ సొంతం అయ్యింది. కానీ జాగ్రత్త, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా అల్లరి చేసి ఊర్లోకి వెళ్తే బాలుగా మారిపోతుంది. అప్పుడు దీన్ని అదుపు చేయడం ఎవరి తరము కాదు. మరేం పర్వాలేదు పెద్దన్నయ్య. ఈ రోజు నుంచి నీ సునేరి నా ముద్దులోలికే పసిపాప అనుకో. అదిరింది. నా మిత్రుడెంతో అందమైన వాడు, బంగారపు పక్షి. పద లోపలికి పద. మోటు, పత్తులు, దీన్ని చూడు, ఎంతో అందమైన దాన్ని తీసుకొచ్చాను. ఇదిగో చూడు, నా ముద్దులోలికే పసి పాప. ముద్దులోలికే పసిపాప, కానీ ఇది ఒక బాల్ కదా. ఇప్పుడు ముద్దులకి ఆ పసిపాపని ఎంతో భయంకరమైన రూపంలోకి మార్చేసే సమయం వచ్చేసింది.
అరే మోటు, ఇదేమి ముద్దులకే పసిపాప కాదు, ఇదేమి పక్షి కాదు, ఇది పైకెగిరి కింద పడే ఒక బంతి. అరే కాదు కాదు పత్లు, ఇది నిజానికి 2 in 1. నిజానికి ఇది ఒక పక్షి. మనిషి కనిపించినప్పుడల్లా కూడా ఇది బాలుగా కూడా మారుతుంది. చూడు, మళ్ళీ ఎవరో నిన్ను మోసం చేశారు మోటు. నువ్వు మోసపోయావు మోటు. ముందు నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకో, లేకపోతే ఎవరిని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో. నేను ఈలోగా ఇల్లు సర్దేస్తాను, వెళ్ళి పట్టుకో. ముద్దులకే పసిపాప, అరే ఎక్కడున్నావు? ఆగు. అరే ముద్దులకే పసిపాప, నా పసిపాప రా, వెనక్కి వచ్చేయ్. వాతావరణం ఎంతో అయ్యో నానా. మోటో, నీకు ఎంత ధైర్యం? నేను వెళ్లే దారికి అడ్డంగా డ్రమ్ము పెడతావా? నేను నిన్ను వదిలిపెట్టాను. సారీ బాక్సర్ అన్నయ్య, నా ముద్దులకే పసిపాప అల్లరి చేసింది అంతే. ముద్దులకే పసిపాప ఎవరు? ఈ చేతిలో ఉన్నది బాల్ కదా, అంటే నువ్వు ఆ బాల్ విసిరి డ్రమ్ము నా ముందు పడేలా చేసావు కదా. ఇక నేను నిన్ను వదిలిపెట్టాను. ఇదిగో కాచుకో. బాక్సర్ అన్నయ్య, నేను చెప్పేది విను. నా బంగారు పక్షి ఇదంతా చేసింది. ఈ 2 in 1 గ్యాజెట్ నా ఆల్ ఇన్ 1 పనులన్నీ చేస్తోంది. మోటు, నా మిత్రుడా సోదరుడా, ఒకసారి నాకు ఆ బాల్ చూపించు. అసలు అందులో ఏముందో ఏమిటో ఇప్పుడే చెక్ చేస్తాను. అరే దీన్ని నువ్వేం చెక్ చేస్తావు పెద్దన్నయ్యా? ఇది నా జీవితాన్ని నాశనం చేసేస్తోంది. ఎంత పని చేశావు? ఆగమంటుంటే. काम कसम पैसा हाजम. टाइम फॉर योर ब्रेक. మోటు, నా మిత్రుడా సోదరుడా, నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, కానీ నువ్వు నా ల్యాబ్ నే సర్వనాశనం చేసావు మిత్రమా. వద్దు వద్దు, దయచేసి ఈ చిన్నారి పక్షిని మాత్రం నువ్వు కొట్టొద్దు. సీతారాం కాస్త ఆగు. మోటు, ముందుగా నాకు విషయం చెప్పు. ఈ బాలో పక్షో అసలు దాన్ని నీకెవరిచ్చారు? ఆలోచించు. ఆ మనిషి చూడడానికి చాలా పొట్టిగా లావుగా ఉంటాడా? చెప్పు మోటు. అవును బతులు, సరిగ్గా ఈ ఆనవాళ్లతోనే ఉన్నాడు. పొట్టిగా లావుగా బొద్దుగా ఈ ఆనవాళ్లతోనే ఉన్నాడు. మోటు, వాడు నిన్ను ప్రతిసారి మోసగిస్తూనే ఉన్నాడు. నువ్వు కూడా మోసపోయి తిరిగి వస్తూనే ఉన్నావు. వాడు జాన్ ద డాన్ నిన్ను ఎలా ఇరికించేశాడు? డామిడ్, కదంతా అడ్డం తిరిగింది. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, పతులు చెప్పింది అక్షరాల నిజం మిత్రమా. ఈ బాల్ లోపల ఒక పక్షి అయితే ఉంది. దానికి చిన్న చిన్న వింగ్స్ ఉన్నాయి, అవన్నీ కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ పక్షి నిజమైంది కాదు, రోబోటిక్ మిత్రమా. జాన్ దాన్ని రిమోట్ తోనే ఆపరేట్ చేస్తున్నాడు. అవును మిత్రమా, నేను ఆ జాన్ ని వదిలిపెట్టాను. జాన్ ఆగు మోటు. డాక్టర్ జట్కా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ బాల్ జాన్ కంట్రోల్లో లేకుండా మోటు కంట్రోల్లోకి వచ్చేలాగా చెయ్యి. అయిపోయింది. ఇదిగో చిప్ తీసేసాను. ఇప్పుడు ఈ చిప్ ని ఇందులో పెట్టిన తరువాత పని మొదలవుతుంది మిత్రులారా. ఇదిగో రెడీ. డన్. ఇదిగో మిత్రులారా, పని పూర్తయింది. ఇప్పుడు ఈ బాల్ రెడీ అయిపోయింది. మోటు, ఇదిగో ఈ బాల్ కి కొత్త రిమోట్. ఈ క్షణం నుంచి ఈ బాల్ జాన్ అదుపులో ఉండదు. నువ్వు రిమోట్ తో ఎలా ఆపరేట్ చేస్తే అలా పనిచేస్తుంది మిత్రమా. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. జాన్, ప్లీజ్ నన్ను కాపాడు. నీ మనసు చాలా చాలా పెద్దదని నాకు తెలుసు జాన్. ఈ బాల్ నన్ను ఇబ్బంది పెడుతోంది. నిజానికి ఇది బాలు కాదు, నిజానికి ఇది ఒక ఎగిరే పక్షి. అవును. సరే సరే, ముందు నాకు ఒక మాట చెప్పు. ఈ పక్షి ఎలాంటి పక్షి? చూడు.
ఈ బాల్ హఠాత్తుగా పక్షిలా మారిందేంటి? నేను ఇంతవరకు రిమోట్ నొక్కలేదు, ఏమీ చేయలేదునే కదా. చూసావా జాన్, అది బాలు కాదు, నిజానికి ఒక పక్షి. ఒకప్పుడు ఎవరో దాన్ని పెంచుకున్నారు, ఇప్పుడు అది నా ముద్దుల పసిపాప అయింది. దాని కారణంగా నేను ఎన్నో తన్నులు తిన్నాను. అలాగే ఇప్పుడు ఇది నిన్ను కూడా చిత్త కొడుతుంది. ఆ పక్షి నన్నెందుకు కొడుతుంది? కొడుతుంది జాన్, ఇలా కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పక్షి నీ కంట్రోల్లో లేదు, నా కంట్రోల్లో ఉంది. బంగారు పక్షి నన్ను కాపాడండి. నన్ను జైల్లో యూరేకా 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 రెక రెక రెక. బొంగరానికి తాడు దూరం చేస్తే ఆ బొంగరం ఎందుకు పనికిరాదు? మోటుకి పతులుని దూరం చేస్తే అప్పుడు మోటు ఎందుకు పనికిరాడు? కవిత చెప్పారు. కవిత పక్కన పెట్టి మోటు పతులను దూరం చేసే ప్లాను వినండి. మోటు వచ్చేస్తున్నాడు. ఓకే నెంబర్ 1, మోటు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండు. సువాసన అరే మోటు, కాస్త కళ్ళెం వేయి, ప్రశాంతంగా కూర్చో, సమోసాలు ఇస్తాను కదా. అరే రామ్లాల్, ఏంటి ఇక్కడ టీ తాగుతున్నావా? ఇందాకటి నుంచి నేను ఈ అద్భుతమైన సర్టిఫికెట్ ని నీకు చూపించడానికి తెగ తిరుగుతున్నాను. ఇదిగో చూడు, ప్రభుత్వం మన ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ అనే సర్టిఫికెట్ ఇచ్చింది. అరే శ్యామ్లాల్, కంగ్రాచులేషన్స్. అద్భుతం. మనల్ని మించిన స్నేహితులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. అవును, నిజమే. ఎక్కువగా మాట్లాడకండి. మోటు పత్తులు మాత్రమే ప్రపంచంలో అందరికన్నా గొప్ప స్నేహితులు. చూడు మిత్రమా, బెస్ట్ ఫ్రెండ్ సర్టిఫికెట్ కొంతమందికి దొరుకుతుంది, అది కూడా టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకే. అది ఎలాగో చెప్పు. ముందు నీ ప్రాణాలు నువ్వు ప్రమాదంలో పెట్టుకో, తర్వాత చూడు నీ ఫ్రెండ్ తెట్లు. అరే తెట్లు కాదు, పత్తులు. ఏదైతేనేంటి, పేరు ఏదైతేనేంటి, నీ స్నేహితుడు నీ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాల ప్రమాదంలో పెడతాడో లేదో చూడు. ఒకవేళ తను అలా చేశాడంటే నీకు కూడా మేము ఈ సర్టిఫికెట్ ని ఇప్పిస్తాం. ప్రపంచంలో అద్భుతమైన ఫ్రెండ్స్ మనం మాత్రమే. చూడు, ఈ టెస్ట్ లో ఇతని ఫ్రెండ్ తోట్లు ఫెయిల్ అవుతాడు. అరే తోతులు కాదు, మమ్మల్ని కొట్టడం మానేసి ముందు వెళ్ళి నీ ఫ్రెండ్ టెస్ట్ చేసుకో, ప్రూవ్ చేయి మోటు పతుల జోడీయే బెస్ట్ అని. మేము దాక్కుని గమనిస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నేను వెంటనే వెళ్తాను. మీరిద్దరూ చూస్తూ ఉండండి. నా స్నేహితుడు పత్తులు నా కోసం ఏమైనా చేస్తాడు. నేను పన్నిన వల్ల మోటు ఇరుక్కున్నాడు. మోటు నా మిత్రుడా, సోదరుడా, లోకంలోనే తెలివైన వ్యక్తి పతులు మాత్రమే. ఎవరు అతన్ని మోసగించలేరు. చిన్న పిల్లవాడు కూడా నిన్ను మోసం చేయగలడు. ఓకే, అయితే నాతో రా. అరే చిటికలో పత్తులుని మోసగించకపోతే నా పేరు మోటునే కాదు. ఓ, అయితే పందెం కదా. పద, పత్తులుని మోసగించి చూపించు. రామోటు, నన్ను ఎలా మోసగిస్తావో నేను కూడా చూడాలనుకుంటున్నాను.
కాపాడండి కాపాడండి పత్తులు నా మిత్రమా నాకు హెల్ప్ చేయి నా చేతులు జారిపోతున్నాయి నిన్ను నువ్వు కాపాడుకోవడం నీకు చిటికెలో పని నిన్ను నువ్వే కాపాడుకో నాకు అర్జెంట్ పని ఉంది బాయ్ బాయ్ పత్తులు అరే పత్తులు నీ మిత్రుడు ప్రమాదంలో ఉంటే అలా వదిలి ఎలా వెళ్ళగలుగుతున్నావు నేను కింద పడిపోతున్నాను ఏంటి అబ్బా నా నడుం విరిగింది పత్తులు నాకు మిత్రుడు కాడు పత్తులు నాకు మిత్రుడు కాదు కావాలంటే ఇంకొకసారి టెస్ట్ చేసుకో ఆ తర్వాత ఒప్పుకుంటావు ఈ శ్యామ్లాల్ రామ్లాల్ జోడీయే బెస్ట్ జోడీని నువ్వే ఒప్పుకుంటావు మోటు స్టాప్ నా బైక్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు పత్తులు హెల్ ఈ మోటార్ బైక్ బ్రేకులు పాడైపోయాయి హెల్ మోటు చిటికెలో నిన్ను నువ్వు కాపాడుకోగలవు ఒక్కసారి చిటిక వేసి నిన్ను నువ్వు కాపాడుకో చిటిక వేసి నన్ను నేను కాపాడుకోనా అరే పత్తులు హెల్ప్ పత్తులు నా స్నేహితుడు కాడు మిత్రులారా సోదరులారా మనకు దెబ్బలు తగులుతున్నాయి మోటు ఏడుస్తున్నాడు కానీ వాళ్ళిద్దరూ అక్కడ డాన్స్ చేస్తున్నారు మిత్రులారా ఏం జరుగుతోంది డాక్టర్ జట్కా నేను చెప్తాను విను విషయం అదే అయితే ఇంకోసారి టెస్ట్ చేసి చూడు ఇప్పుడు మోటు నన్ను ఏ విధంగా మోసగించడానికి ప్రయత్నిస్తాడో నేను చూస్తాను నేను ఈ బెలూన్స్ లో ఇరుక్కుని ఎగురుతున్నాను కాపాడు మన స్నేహితం మీద ఒట్టేసి చెప్తున్నాను మోటు నా మిత్రమా చిటికెలో నిన్ను నువ్వు కాపాడుకోగలవు మిత్రమా నిన్ను నువ్వే కాపాడుకో నేను ఈ ఊరు వదిలి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నాకంటూ మంచి స్నేహితులే లేరు మన అసలు రూపం బయటపడేలోగా మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మన పని పూర్తయిపోయింది ఇక మోటు పతుల జోడి విడిపోయినట్టే Hey Moto, stop! Stop in the name of law! చోట మీద ఒట్టు భారత మాత మీద ఒట్టు కాపాడండి మోటు చాలు ఇక నువ్వు ఈ డ్రామాలు కట్టిపెట్టు నేను ఇందాక నువ్వు డాక్టర్ జట్కా మాట్లాడుకున్నది విన్నాను నువ్వు నన్ను మోసం చేయాలని ప్రయత్నించావు మోటో ఇంతవరకు ఆ మాట నాతో అనలేదు మిత్రమా అవునవును అది నిజమే అంటే ఈ లెక్కన మీ ఇద్దరులాగా ఎవరో వేషం మార్చుకుని నన్ను మోసం చేశారన్నమాట అలాగే మారు వేషాల్లో ఉన్న అదే ఇద్దరు వ్యక్తులు మోటును కూడా టెస్ట్ చేయమని చెప్పి ఉంటారు ఎక్కడున్నారు వాళ్ళు రామ్లాల్ శ్యామ్లాల్ అయ్యమ్మా ఖచ్చితంగా ఇది వాళ్ళిద్దరు పనే ఖచ్చితంగా వాళ్ళిద్దరు మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలనుకున్నారు అంటే ఈ పని చెయ్యగలిగే వ్యక్తి జాన్ మాత్రమే మోటో ఏదో ఒకటి చెయ్యి ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు నువ్వేదో ఒకటి ఆలోచించు ఐడియా సరదాగా ఉంది కదా జాన్ నేను ఈ ఊరిని శాశ్వతంగా వదిలేసి కమల్పూర్ కి వెళుతున్నాను నువ్వు నీ వ్యాన్ లో నన్ను కమల్పూర్ వరకు తీసుకువెళ్ళి డ్రాప్ చేయగలవా నేను త్వరగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ప్లీజ్ మోటు నా మిత్రమా నీ కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను పతులు నేను మోసం చేశాడని నేను ఇందాకనే విన్నాను మిత్రమా అది చాలా అన్యాయం
మోటు ఏంటి నువ్వు కమలపూర్ వెళ్తున్నావట కదా? వెళ్ళు వెళ్ళు, నేను నిన్ను ఆపనులే. వెళ్ళిపోతాను, కానీ నువ్వు కమల్పూర్ కు వస్తే నిన్ను చితక్కొట్టేస్తాను. ఎలా చితక్కొట్టేస్తాను అంటే చేసి చూపించు. నువ్వు పతులుని ఎలా కొట్టాలనుకుంటావు? అయితే సరే, ఇప్పుడే చూపిస్తాను, చూడు. పతులను కొట్టు. చూసావుగా పత్లు, నేను నిన్ను ఇలాగే సరిగ్గా చితక్కొట్టేస్తాను. ఓహో, అదా విషయం. అయితే నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విను. నువ్వు ఫురిఫురి నగర్ లో కనిపించావంటే మాత్రం నేను నిన్ను పిచ్చి పిచ్చగా చితక్కొట్టేస్తాను. ఎలా చితక్కొడతాను అంటే, అయ్యమ్మా, ఎలా చితక్కొడతావో నాకు ఒక్కసారి చూపించు. ఇప్పుడే చూపిస్తాను. వద్దు చూపించద్దు. ఇలా చితక్కొడతాను. మోటు పతులు, మీరిద్దరు మర్యాదగా స్నేహితులు కండి, లేదంటే మీ ఇద్దరిని చితక్కొడతాను. ఎలా చితక్కొడతానంటే, చింగం గారు ఎలా చితక్కొడతారు? కాస్త మాకు కూడా చూపించండి మిత్రమా. వద్దు, చూపించకండి. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరందరూ ప్లాన్ చేసుకుని నా దగ్గరికి వచ్చారు, నన్ను కొట్టడానికే వచ్చారు. అలాగైతే ఒప్పుకోండి మోటుబతులు, లేదంటే మీ ఇద్దరిని నేను చితక్కొట్టేస్తానా? ఇది చీటింగు నాకు అర్థమయ్యింది. మీ అందరికి అసలు నిజమేంటో తెలిసిపోయింది. మిమ్మల్ని జైల్లో కలుస్తాను, అక్కడికి వచ్చి కలవండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.